హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. అమాన్వానా రిసార్ట్లో మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అందులో అందరికీ మెమరబుల్గా ఉండే యాక్టివిటీ అంటే 8 ఐలాండ్ ట్రెక్ యాక్టివిటీ అండి. ఇది రివర్ సైడ్, కావేరీ రివర్ సైడ్లో మనం డెన్స్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తాం. దీనికి యూజువల్ టైమింగ్స్ వాళ్ళు 3:30 to 5 పెట్టారండి. ఇది ట్రెక్కింగ్ ఓన్లీ సమ్మర్స్లో టిల్ ఆగస్ట్ అలా ఉంటుందండి. ఆగస్ట్ జూలై టైంలో హెవీ రెయిన్స్ ఉంటే కనుక అలా ఉండదు. అప్పుడు వాటర్ అన్నీ పై వరకు వచ్చేస్తాయి. కాబట్టి దీనికి వెళ్ళడానికి మేమందరం 3:30కి అసెంబుల్ అవ్వమని మాకు చెప్పారు. రివర్ సైడ్ వెళ్ళటానికి రెసార్ట్ వెనక భాగం నుంచి మనకు చిన్న దారి ఉంటుంది. ఇక్కడ కాఫీ హట్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, రివర్ వ్యూ చూడటానికి చిన్న బ్యాంబూ స్టేర్స్, ఉయ్యాల అలాంటివి అరేంజ్ చేశారు. మనం ఇప్పుడు ఈ స్టేర్స్ త్రూ వెళ్తే రివర్ సైడ్ సిట్టింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు. మేమంతా 3:30కి కరెక్ట్గా అసెంబుల్ అయ్యాం. మా గ్రూప్లో మేము 12 మెంబర్స్ కలిసి వెళ్తున్నామండి. మా ఇన్స్ట్రక్టర్ గైడ్ ఒకతన్ని ఇచ్చారు. అతను ఇక్కడ అందరు అసెంబుల్ అయ్యాక మన అటెండెన్స్ సిగ్నేచర్ తీసుకుంటారండి. ఇలా చిన్న బ్యాంబూ బ్రిడ్జ్ త్రూ మనము రివర్ క్రాస్ చేసి డెన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ గ్రీన్ పీస్ఫుల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. మరీ చిన్న పిల్లలు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. బెటర్ 8 to 10 years పైన ఉన్న వాళ్ళనే పిలుచుకెళ్తే బెటర్ అండి. మా గ్రూప్లో 2 పిల్లలు కూడా వచ్చారు. అరౌండ్ 8 to 10 years ఉంటారు వాళ్ళు కూడా. ఇలా మేము ఈ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. కొద్దిగా దూరం నడిచాక ఇంకా డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్తాం. కాబట్టి మా ఇన్స్ట్రక్టర్ గైడ్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ ఏ ప్లాంట్స్ని, ట్రీస్ని తగలద్దు అనేసి, కొన్నిటికి ముళ్ళులు ఉంటాయి, కొన్నిటికి పురుగులు, చీమలు అలాంటివి ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల వాటి వేర్లు కింద చాలా దూరం వరకు వెళ్తూ ఉంటాయండి. అందుకే కింద చూసుకొని నడుస్తూ ఉండమని, కొన్నిసార్లు ఆ వేర్లలో మీ కాళ్ళు విరుక్కోవచ్చు, అందుకే కేర్ఫుల్గా వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇలా మనము రివర్ సైడ్ నిదానంగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇలా రాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని రాళ్ళు కొద్దిగా స్లిప్పరీగా ఉంటాయి, చూసుకొని నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ కేర్ఫుల్గా వెళ్ళాము. సమ్మర్ కాబట్టి అన్ని నీళ్ళు లేవు,
కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చండి. ఇలా నిదానంగా రాళ్ళు క్రాస్ చేసుకుంటూ చూసుకుంటూ నీళ్ళలో దిగి నడుచుకుంటూ నీళ్ళల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ నీళ్ళల్లో జలగలు ఉంటాయేమో, పురుగులు, పాములు ఉంటాయేమో అనుకున్నాం. లక్కీలీ అవి లేవు. కొన్నిసార్లు పాములు కూడా ఉంటాయని చెప్పారు. చిన్న చిన్న గ్రీన్ స్నేక్స్ ఉంటాయంట. ఈ ట్రెక్కింగ్లో నాకైతే ఒక మంచి స్టిక్ దొరికిందండి. దాన్ని సపోర్ట్ తీసుకొని చెట్లు కొట్టుకుంటూ నిదానంగా వాటర్లో అయితే వెళ్ళగలిగాము. అలా అందరం టీం వర్క్ చేసుకుంటూ కలిసి వెళ్తూ ఉన్నాం. మాతో పాటు వచ్చిన 2 చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నీళ్ళలో కింద పడుతూ లేస్తూ ఎలాగోలాగా ఫైనలీ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే ఆకాశాన్ని అంటున్నట్టు ఎత్తుగా ఉన్నాయి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా క్రాస్ ఫైనల్ ఇక్కడికి రీచ్ అయ్యాం. కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ చేసాం. అందరికీ ఇది చాలా మెమొరబుల్గా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి.